ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేస్తా అంటున్నాడు. ఇప్పుడు 3 కార్పొరేషన్లో జిహెచ్ఎంసీ అంటున్నాడు, మల్కాజ్గిరి, సైబరాబాద్ అంటున్నాడు. ఈ 3 కార్పొరేషన్ల మీద మీ ఉద్దేశం ఏంటి? అంటే చెయ్యాలంటారా 3 కార్పొరేషన్? అవసరం ఉందా హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జనాలకు గాని అయినా గాని అసలు తుగ్లక్ పాలన అంటారు కదా, తుగ్లక్ పరిపాలన అంటే మనం చిన్నప్పుడు బుక్లలో తుగ్లక్ పాలన, పిచ్చి పాలన అన్నట్టు మనం విన్నట్టుగా ఈయన అదే చేస్తున్నాడు. మాటలు బయటకు వచ్చేసి జనాల ముందట అసలు నన్ను ఘోషణ డబ్బులు లేవు, తెలంగాణ డబ్బులు లేవు, ఎవడన్నా డబ్బులు అప్పు కోసం పోతుంటే చెప్పులు ఎత్తుకపోతారు ఏమన్నా చూస్తున్నారా అన్ని ఈయనే చెప్తాడు. మరి సిగ్గు లేకుండా నువ్వు అసలు 300 ఒక్కసారి డివిజన్లను వచ్చేసి 150 నుంచి డబల్ మార్చినావు అంటే 300 మార్చినావు అంటే వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తావు? ఈ కార్పొరేటర్లకు గాని ఇప్పుడు మూడు చేసేసి 3 కమిషనర్లకి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి? ఆ సంస్థలు కావాలి, ఆ ఏరియాలలో జీతాలు కావాలి, దానికి ఒక బిల్డింగులు కావాలి, దానికి సంబంధించిన దాని కింద ఒక వ్యవస్థ. అంటే ఎంత లేదన్నా నువ్వు 500 మందికి 500 నుంచి 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలా. మరి వీళ్ళందరికీ ఎక్కడి నుంచి తీసుకొస్తావు డబ్బులు? రేపొద్దున కార్పొరేటర్లు అయితే కార్పొరేటర్లకు ఇవ్వాలి. పోనీ దాంట్లో ఏమన్నా వచ్చేసి నువ్వు మీటింగ్లలో గాని మీ చట్టసభలలో గాని ఎప్పుడైనా వచ్చేసి ఆపోజిట్ పర్సన్, ఆపోజిట్ రూలింగ్ లో నువ్వు ఉంటే ఆపోజిట్ లో కొన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఇవి ఆ పార్టీ వాళ్ళతో గానీ నువ్వు ఎప్పుడైనా డిస్కషన్ చేసినావా? మేము ఇట్లా వచ్చేసి చెయ్యాలి అనుకుంటున్నాము, గిది ఇంతవరకు చేస్తున్నాం, ఈ ఏరియాలు ఇంత పెద్దగా అయిపోయింది, హైదరాబాద్ పెద్దగా అయిపోయింది, ప్రజలు పెరిగిపోయారు అని చెప్పేసి ఎక్కడైనా డిస్కస్ చేసినావా? పోనీ ప్రజలను అడిగినావా? పోనీ ఇక్కడ సోకాల్డ్ సొసైటీ ఉంది, సొసైటీ వాళ్ళని ఏమన్నా వచ్చేసి నువ్వు అనాలిసిస్ చేసినావా? లేకపోతే వచ్చేసి నువ్వు వచ్చేసి ఏంది ఎంతమంది ఏ ఏరియాలో ఉన్నారని చెప్పేసి ఒక ఎంక్వైరీ అయినా చేసినావా? ఏం చేసినావు? జనాభా లెక్కలు ఏమైనా చేసినావా? హైదరాబాద్ లెక్కలు ఏమైనా చేసినా? కార్పొరేట్ లెక్కలు ఏమైనా చేసినావా? ఏం చేసినావు? ఎక్కడొచ్చింది చూపెట్టు. సో అదొకటి. నువ్వు ఇప్పుడు మూడు సైబరాబాద్ ఒకటి, ఏంటిది హైదరాబాద్ ఒకటి, మల్కాజిగిరి ఒకటి, 3 చేసినావు. దాంట్లో ఏమన్నా మళ్ళీ ఏమన్నా న్యాయం ఉన్నదా అంటే ఇప్పుడు దాంట్లో సైబరాబాద్ ఒకటి